హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వీకెండ్ కోడింగ్. నా పేరు సునీల్ కుమార్. ఈ జావా స్క్రిప్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ సిరీస్లో మనము నెక్స్ట్ క్వశ్చన్స్ వచ్చేసాము. నెక్స్ట్ ఏంటంటే ఫంక్షన్ స్కోప్ వర్సెస్ బ్లాక్ స్కోప్ గురించి మనము తెలుసుకుందాము. ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది మనము తెలుసుకుందాం. వీటి మీద జావా స్క్రిప్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో అడిగే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ముందు ఈ టాపిక్ గురించి మనం తెలుసుకుందాము. ఆ తర్వాత దీనిలో వచ్చే పాసిబుల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది మనము డీటెయిల్గా తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో అసలు ముందు జావా స్క్రిప్ట్లో ఫంక్షన్ స్కోప్ అంటే ఏంటి, బ్లాక్ స్కోప్ అంటే ఏంటి? సో ఈ రెండింటిని మీరు అబ్జర్వ్ చేశారంటే ముందుగా మీరు స్కోప్ అనే ఒక వర్డ్ని మీరు చాలా బాగా అబ్జర్వ్ చేయొచ్చు. సో అసలు ఈ స్కోప్ అంటే ఏమిటి అనే దానికి మీనింగ్ ఏంటంటే, సపోజ్ వేరియబుల్స్ అవైలబిలిటీ, వాటి ఎన్విరాన్మెంట్ని బేస్ చేసుకొని వేరియబుల్స్ యొక్క అవైలబిలిటీని మనము స్కోప్తో డినోట్ చేస్తూ ఉంటాము. సో అసలు ఈ స్కోప్ అంటే ఏమిటంటే, లైవ్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలి అంటే, సపోజ్ ఇప్పుడు మీకు కొన్ని పార్టీస్ని తీసుకోండి. లోకల్ పార్టీ అని ఉంటుంది, నేషనల్ పార్టీ అని ఉంటుంది. సో లోకల్ పార్టీకి నేషనల్ పార్టీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? సో లోకల్ పార్టీ ఏం చేస్తుందంటే ఓన్లీ స్టేట్ వైజ్గా మాత్రమే, ఓన్లీ స్టేట్ లోపల మాత్రమే అది ఎలక్షన్స్లో నిలబడి పోటీ చేసి గెలవగలుగుతుంది. బట్ నేషనల్ పార్టీ ఏం చేయగలుగుతుందంటే దానికి నచ్చిన స్టేట్స్ అన్నింటిలో కూడా అది ఎలక్షన్స్కి నిలబడి నించుని గెలవచ్చు, ఓడవచ్చు. ఇలాగా నేషనల్ పార్టీ గెలిచింది అనుకోండి, అది సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసే అవకాశం ఉంటుంది. అదే లోకల్ పార్టీ అయిన స్టేట్ పార్టీ గెలిచిందంటే ఓన్లీ స్టేట్ వైజ్లో సీఎం కానీ ఈట్ వైజ్గా మాత్రమే వాటికి పవర్ అనేది ఉంటుంది. అంటే స్టేట్ లోపల మాత్రమే దానికి పవర్ అనేది ఉంటుంది. సో అలాగే ఇక్కడ మీరు జావా స్క్రిప్ట్లో ఏదైనా వేరియబుల్స్ని ఫంక్షన్లో కానీ ఒక ఇఫ్ కండిషన్లో కానీ డిక్లేర్ చేశారనుకోండి. సో అవి డిక్లేర్ చేసినప్పుడు వాటి యొక్క అవైలబిలిటీ అనేది అవి ఉన్న ప్లేస్ని బేస్ చేసుకొని చేంజ్ అవుతూ ఉంటాయి. సపోజ్ ఇక్కడ వేర్ ఎక్స్ అనేది నేను ఇలాగా తీసుకున్నాను. వేర్ ఎక్స్ అని నేను తీసుకుని 9 అనే దాన్ని నేను ఇలాగా ఇచ్చాను. ఇచ్చిన తర్వాత దీనికంటే టాప్లో నేనేం చేస్తానంటే console.log వేర్ ఎక్స్ అనే దాన్ని నేను ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. బట్ మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రన్ చేస్తే ఇక్కడ ఏమని వస్తుంది, మనకి అన్డిఫైన్డ్ అనేది వస్తూ ఉంది. సో అదే console.logని .xని మీరు వేర్ కింద కనుక మీరు డిఫైన్ చేయడానికి ట్రై చేస్తే ఏం చేస్తుంది, ఇది 9 అనే వాల్యూని మీకు అది ఇస్తూ ఉంది. సో దాని మీనింగ్ ఏంటి అంటే, ఇక్కడ మీరు వేరియబుల్ డిక్లరేషన్ కంటే ముందుగానే మీరు యాక్సెస్ చేస్తున్నప్పుడు అన్డిఫైన్డ్ అనేది వస్తుంది. ఆ తర్వాత వేరియబుల్ డిక్లేర్ చేసి దానిలో వాల్యూని పెట్టినప్పుడు దానిలో 9 అనే వాల్యూ అనేది మనకి చూపిస్తుంది. అంటే ఏంటి, మీరు ఎప్పుడైతే వాల్యూని యాక్సెస్ చేస్తున్నారో దాని ప్లేస్ని బేస్ చేసుకొని కూడా అది మీకు వాల్యూ అనేది వస్తుంది. సో ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ ఇవ్వడం కోసం నేను ఇక్కడ ఒక ఫంక్షన్ ఏ అనే దాన్ని ఒకదాన్ని నేను డిక్లేర్ చేస్తున్నాను. దానిలో వేర్ ఎక్స్ ఈక్వల్ టు 10 అనేది నేను ఇస్తున్నాను. నెక్స్ట్ ఫంక్షన్ బి అనేదాన్ని నేను ఇస్తున్నాను. console.log x అనేదాన్ని, ఈ రెండింటిని నేను కాల్ చేస్తున్నాను. ఫంక్షన్ ఏ, ఫంక్షన్ బి రెండింటిని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో మీరు అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ నేను ఏ ఫంక్షన్లో డిక్లేర్ చేసినటువంటి వేరియబుల్ని ఫంక్షన్ బిలో console log అనేది చేస్తున్నాను. సో అది దాన్ని కనుక మీరు రన్ చేశారంటే చూడండి ఏమైనా వస్తుంది, మీకు ఒక ఎర్రర్ అనేది వస్తుంటుంది. మరలా నేను రన్ చేస్తున్నాను, చూసారంటే ఒక ఎర్రర్ అనేది వస్తుంది. సో ఎందుకు ఈ ఎర్రర్ అనేది వస్తుందంటే ఫంక్షన్ ఏలో డిఫైన్ చేసిన వేరియబుల్ అనేది ఫంక్షన్ బిలో అవైలబిలిటీ ఉండదు. దీన్నే సింపుల్గా స్కోప్ అని చెప్పేసి అంటూ ఉన్నాం. సో మీరు ఈ ఫంక్షన్లో డిఫైన్ చేసిన వేరియబుల్ అనేది ఈ ఫంక్షన్లో మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది. ఫంక్షన్ అవుట్ సైడ్ మాత్రము అది అవైలబుల్గా ఉండదు. సో మీరు ఫంక్షన్ బయట కూడా డైరెక్ట్గా console.log x ఇవ్వడానికి ట్రై చేసినా సరే అది ఆటోమేటిక్గా రాదు. మీరు ఫంక్షన్లో మాత్రమే కాదు, మీరు ఫంక్షన్ అవుట్ సైడ్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేసినా సరే అది మీకు ఆ వాల్యూ అనేది ఇవ్వదు. చూడండి, స్టిల్ అది మీకు ఒక ఎర్రర్ అనేది చూపిస్తూ ఉంది. సో ఇలాగా మీకు ఎర్రర్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో సింపుల్గా దీన్నే వేరియబుల్ అవైలబిలిటీ స్కోప్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ స్కోప్ని బ్లాక్ స్కోప్ని అర్థం చేసుకోవాలంటే, సో ఈ ఫంక్షన్ స్కోప్ అనేది ES5 అనే వెర్షన్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఈ బ్లాక్ స్కోప్ అనేది ES6 అనే వెర్షన్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకు ES5లో ఈ ఫంక్షన్ స్కోప్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు అంటే,
దాని యొక్క హోస్టింగ్ నేచర్ని బేస్ చేసుకొని మీ ES5లో ఈ ఫంక్షన్ స్కోప్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ES6 అనే వెర్షన్లో బ్లాక్ స్కోప్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ES5లో ఈ ఫంక్షన్ స్కోప్ని ఎందుకు డిఫైన్ చేశారు అంటే హోస్టింగ్ అని చెప్పేసి అనుకున్నాం కదా. అసలు ఈ హోస్టింగ్ అంటే ఏమిటి? సో హోస్టింగ్ అంటే ఏం లేదు, సింపుల్గా నేను వేర్ x = 10 అని చెప్పేసి నేను ఇచ్చేస్తున్నాను, వేర్ y = 11 అని చెప్పేసి నేను ఇస్తున్నాను. ఇప్పుడు కనుక మీరు వీటిని డిఫైన్ చేశారు కదా, సో ఈ డిఫైన్ చేయక ముందే వాటి వాల్యూని యాక్సెస్ చేయాలంటే మీరు జావాస్క్రిప్ట్ లైన్ బై లైన్ అనేది కోడ్ రీడ్ చేస్తుంది కదా, ముందు ఏం చేస్తుంది console.log అనే దాన్ని చూసి ఎక్స్ అనే దానికోసము చూడాలి. ఎక్స్ అనే దాని దగ్గర కంటే ఈ ఎగ్జిక్యూట్ లైన్ కంటే ముందే ఎక్స్ అనేది డిఫైన్ అయి ఉండాలి. బట్ ఎక్స్ అనే వేరియబుల్ డిఫైన్ అయ్యేది లేదు కాబట్టి బట్ ఇది ఏం రిజల్ట్ ఇస్తుంది అనేది మనము చూద్దాం. సో మీరు కనుక చూసారంటే మీకు ఏం వాల్యూబుల్ ఇస్తుంది, ఏం వాల్యూ ఇస్తుంది, అన్డిఫైన్డ్ అనే వాల్యూ అనేది మీకు ఇస్తుంది. సపోజ్ మీరు y అనే దాన్ని కూడా కన్సోల్లో ప్రింట్ చేయండి, చూడండి అన్డిఫైన్డ్ చెప్పేసి కన్సోల్లో మీకు చూపిస్తూనే ఉంది. సో మీరు ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలంటే ఎందుకు అన్డిఫైన్డ్ అనేది చూపిస్తూ ఉంది అంటే జావా స్క్రిప్ట్లో ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అంటే సపోజ్ ఇక్కడ నేను వేరియబుల్ హోస్టింగ్ గురించి మీకు చూపిస్తూ ఉన్నాను. సో ఇంటర్నల్గా ఏం జరుగుతుందంటే మీరు ఏదైనా ఒక వేరియబుల్ని వేర్ అనే కీవర్డ్తో డిక్లేర్ చేస్తుంటే అదేం జరుగుతుందంటే జావా స్క్రిప్ట్ కంపైలర్ అనేది ఎప్పుడైతే మీరు జావా స్క్రిప్ట్ ఫైల్ని రన్ చేస్తారో ఇంటర్నల్గా జావా స్క్రిప్ట్ కంపైలర్ ఏదైతే వేర్ అనే కీవర్డ్తో డిక్లేర్ చేసిన వేరియబుల్స్ ఏమైనా ఉంటాయో వాటన్నింటినీ తీసుకొని ఆన్ ద టాప్ అనేది పెడుతుంది. అంటే ఇప్పుడు XY ఉంది కదా, సో వాటన్నింటినీ ముందే అన్నిటికంటే ప్రోగ్రామ్ కంటే ముందే ఇలాగ x, y అనేది డిఫైన్ చేసేసుకుంటుంది. బట్ డిఫైన్ చేసుకుని వాల్యూస్ని మాత్రము అసైన్ చేయదు. మీరు వాల్యూస్ని అసైన్ చేసి ఉన్నప్పటికీ వాల్యూని అసైన్ చేసుకోకుండా దాటి యొక్క డిక్లరేషన్స్ మాత్రమే తీసుకొని అన్డిఫైన్డ్ అనేది చూపిస్తుంది. సపోజ్ మీరు ఇక్కడ వేర్కి బదులుగా లెట్ అనేది చూపించారనుకోండి, అన్డిఫైన్డ్ అనేది చూపించదు, మీకు ఎర్రర్ అనేది డైరెక్ట్గా చూపిస్తుంది. యాక్చువల్గా ఇక్కడ లెట్ అని కీవర్డ్ యూజ్ చేసినప్పుడు కూడా అది అన్డిఫైన్డ్ అని చూపించాలి, కానీ అలా చూపించదు. సో ఇది ఎందుకు అవుతుంది అంటే వేరియబుల్ యొక్క హోస్టింగ్ని బేస్ చేసుకుని ఫంక్షన్ హోస్టింగ్లో జరుగుతూ ఉంది. సపోజ్ ఇలాగే జావా స్క్రిప్ట్లో హోస్టింగ్ నేచర్ ఉండడం వల్ల మనకి ఫంక్షన్ స్కోప్ అనేది ES5లో ఇంట్రడ్యూస్ చేశారు. సో సింపుల్గా ఫంక్షన్ స్కోప్ అంటే ఏం లేదు, సపోజ్ మీరు ఫంక్షన్ ఏ అనేది ఇలాగ తీసుకొని ఈ ఫంక్షన్లో 2 వేరియబుల్స్ని మీరు డిక్లేర్ చేశారు అనుకుందాం. ఏ అనేదాన్ని రన్ చేయడానికి ట్రై చేస్తే మీకు ఏమని వస్తుంది, ఈ ఎర్రర్ అనేది వస్తుంది. సో బట్ ఇక్కడ ఏంటి బ్లాక్ స్కోప్లో ఉన్నప్పుడు ఈ హోస్టింగ్ అనేది పనిచేయడం లేదు. సో ఎందుకు వాళ్ళకి కావాల్సింది ఏంటి, జావా స్క్రిప్ట్ని ఎప్పుడైతే బిల్డ్ చేస్తూ ఉన్నారో ఫంక్షన్ స్కోప్ హోస్టింగ్ నేచర్ని ఎగ్జిబిట్ చేయకూడదు. సో అందుకనే ఈ ఫంక్షన్ స్కోప్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఫంక్షన్ స్కోప్ అంటే ఏమిటి, ఈ ఫంక్షన్లో ఉన్న వేరియబుల్స్ ఫంక్షన్లో మాత్రమే అవైలబుల్గా ఉండాలి. హోస్టింగ్ నేచర్ వల్ల ఇలాగా ఆన్ ద టాప్ అనేది డిక్లేర్ అయిపోయి అది ఫంక్షన్లో బగ్స్ అనేది క్రియేట్ చేయకూడదు. సో ఇలాగా ఫంక్షన్ స్కోప్ అనేది వర్క్ అవుతుంది. అంటే సింపుల్గా ఫంక్షన్ స్కోప్ అంటే ఏంటి, ఫంక్షన్లో ఉన్నటువంటి వేరియబుల్స్ ఓన్లీ ఫంక్షన్లో మాత్రమే అవైలబిలిటీ అనేది ఉండాలి. సింపుల్గా ఇది ఫంక్షన్ స్కోప్. నెక్స్ట్ ఏంటంటే బ్లాక్ స్కోప్. సో బ్లాక్ స్కోప్ అంటే ఏం లేదు, ఈ బ్లాక్ స్కోప్ని ES6 అనే జావా స్క్రిప్ట్ వెర్షన్లో ఇంట్రడ్యూస్ చేశారు. సో ES6 అనేది దీన్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడే వాళ్ళు ఏం చేశారంటే లెట్ అండ్ కాన్స్ట్ అనే కీవర్డ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఎందుకంటే ఒకవేళ మీరు లెట్ x = 10 అని ఇచ్చారనుకోండి, దీనికంటే ముందు console.log ఎక్స్ అనే దాన్ని యాక్సెస్ చేయాలని ట్రై చేస్తే అది ఏం చేస్తుందంటే చూడండి, ఇదిగోండి రన్ చేస్తున్నాను, ఇదిగోండి మీకు అది ఒక ఎర్రర్ అయితే మీకు ఇస్తూ ఉంది. సో ఎందుకంటే మీరు లెట్ అనే కీవర్డ్ ఏం చేస్తుందంటే జావా స్క్రిప్ట్ డిక్లరేషన్ కంటే ముందుగానే వాల్యూస్ని మీరు యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు అది వాల్యూస్ని యాక్సెస్ అయితే చేయనివ్వదు. సో ఇలాగా బ్లాక్ స్కోప్ లెట్ అనే కీవర్డ్ యూజ్ చేసినప్పుడు బ్లాక్ స్కోప్ అనేలాగా పనిచేస్తూ ఉంటాయి. సో వేరియబుల్స్ అనేవి ఒక బ్లాక్ స్కోప్లో ఉన్నట్లుగా అవి పనిచేస్తూ ఉంటాయి లెట్ అండ్ కాన్స్ట్ కీవర్డ్ని మీరు యూజ్ చేసినప్పుడు. సో అందుకనే మీరు
వాటి అవైలబిలిటీ కంటే ముందే వాల్యూని యాక్సెస్ చేయడానికి ట్రై చేసినప్పుడు అవి అవ్వవు. ఇంకా సింపుల్గా నేను డెమాన్స్ట్రేషన్ చేయాలి అంటే బ్లాక్ స్కోప్ అంటే ఏం లేదు, రెండు ఇలాగ కర్లీ బ్రేసెస్ తీసుకుని ఇలా కర్లీ బ్రేసెస్లో ఉన్న దాన్ని దేన్నైనా సరే బ్లాక్ స్కోప్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఈ బ్లాక్ స్కోప్లో మీరు లెట్ కీవర్డ్ యూజ్ చేసుకొని ఇలాగ 10 అని ఇచ్చేసారనుకోండి, లెట్ y = 9 అనేది ఇచ్చేసారు. ఈ సింపుల్గా ఈ రెండు వేరియబుల్స్ కూడా బ్లాక్ స్కోప్లో ఉన్నట్లు. సో ఈ బ్లాక్ స్కోప్లో కాకుండా మీరు దీని బయట వేరియబుల్స్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఆ వాల్యూస్ అనేది మీకు అవైలబుల్లో ఉండవు. ఇదిగోండి చూడండి, నేను బ్లాక్కి అవుట్ సైడ్ వాల్యూ ఎక్స్ని వాల్యూ వైని నేను యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో వాటి అవైలబిలిటీని మీకు ఎలా చూపిస్తుందో చూడండి రెండింటిని ఎర్రర్ అనేది చూపిస్తుంది. సో ఎందుకంటే ఈ రెండు బ్లాక్కి బయట అవైలబుల్గా లేదు కాబట్టి ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఒకవేళ మీరు బ్లాక్కి ఇన్సైడ్ వీటిని అవైలబుల్ చేయాలని చూసినప్పుడు ఇదిగోండి చూడండి వాటి వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతూ ఉన్నాయి. సో దీన్నే సింపుల్గా బ్లాక్ స్కోప్ అని చెప్పేసి ఉంటారు. ఏదైనా సరే కర్లీ బ్రేసెస్లో ఉన్న వాల్యూస్ని మీరు లెట్ అనే కీవర్డ్ కానీ కాన్స్ట్ అనే కీవర్డ్ కానీ యూజ్ చేసి వేరియబుల్స్ని డిఫైన్ చేసినప్పుడు అది బ్లాక్ స్కోప్ నేచర్ని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాయి. సో స్కోప్ అంటే సింపుల్గా ఏం లేదు, వేరియబుల్స్ యొక్క అవైలబిలిటీ వాటి ప్లేస్ని బట్టి, అంతే సింపుల్గా. సో ఇప్పుడు మనము వీటిని బేస్ చేసుకుని వచ్చే జావా స్క్రిప్ట్లో వచ్చే పాసిబుల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది మనం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ హోస్టింగ్ ఇన్ జావా స్క్రిప్ట్? A process which is happening behind the scene internally, it is bringing the declarations on top. సో మీరు చూసారు కదా, వేర్ అనే కీవర్డ్ని యూజ్ చేసుకొని వేరియబుల్స్ని డిఫైన్ చేసినప్పుడు అవి ఏం చేస్తాయంటే వేరియబుల్స్ అన్నింటినీ కూడా వేర్ అనే కీవర్డ్తో డిఫైన్ చేసిన వేరియబుల్స్ అన్నింటినీ కూడా వితౌట్ వాల్యూతో డిక్లరేషన్స్ అన్నింటినీ టాప్లోకి తీసుకొస్తుంది. సో అందుకని చెప్పేసి దీన్ని ఇంటర్నల్లీ ఇట్ ఈస్ బ్రింగింగ్ ద డిక్లరేషన్స్ ఆన్ టాప్. ఇది దేని ద్వారా జరుగుతుంది? జావా స్క్రిప్ట్ కంపైలర్ ఈ పని అనేది చేస్తుంది. ఇది మనకి కళ్ళకి కనిపించదు, దాని ప్రాసెస్ అనేది మనకి తెలియదు. జావా స్క్రిప్ట్ కంపైలర్ అనేది ఇంటర్నల్గా చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, హౌ డస్ బ్లాక్ స్కోప్ వర్క్? ఇట్ ఈస్ నథింగ్ బట్ ద బ్రాకెట్స్ చూపించాను కదా, ఓన్లీ కర్లీ బ్రాకెట్స్లో ఏదైనా సరే క్రియేట్ అయి ఉంటే దాన్ని సింపుల్గా బ్లాక్ స్కోప్ అని చెప్పేసి అంటూ ఉంటారు. దానికి స్కోప్ అనేది దానిలో డిఫైన్ చేసిన వేరియబుల్స్కి స్కోప్ అనేది వర్క్ అవుతుంది. సింపుల్గా ఇట్ ఈజ్ నథింగ్ బట్ ద బ్రాకెట్స్ ఎనీ కండిషనల్ లూప్స్ ఆర్ ఎక్సెట్రా దట్ ఈజ్ ఏ బ్లాక్ క్రియేటెడ్ విచ్ క్రియేట్స్ సపరేట్ స్కోప్ ఫర్ డిక్లరేషన్ ఎగ్జిస్టింగ్ ఇన్ దట్ బ్లాక్. What is the scope of a variable? It is the availability or visibility or lifetime of a variable. సో సింపుల్గా స్కోప్ అంటే ఏంటి? వేరియబుల్స్ యొక్క అవైలబిలిటీ, వాటిని ప్లేస్ చేసుకుని ఉండే స్థానాన్నే దాన్నే స్కోప్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీకు ఏమైనా సలహాలు సందేహాలు ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మరలా మనం కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్డ్.